ఈ పొలం వచ్చేసి ఇంతకుముందు ఈ విధంగా గ్రోత్ లేదు, అసలు గ్రోత్ ఎక్కడ లేదు. అసలు కొద్దిగా వర్షాలు ఎక్కువ కావడం వల్ల బ్లాక్ ట్రిప్స్, ఎస్పెషల్లీ బ్లాక్ ట్రిప్స్ ఉండడం వల్ల ఏంటంటే చిగురులు ఎండిపోవడము, ఎక్కడ గ్రోత్ అనేది ఎక్కడ లేదు, ఫ్లవరింగ్ అసలు లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు మంజునాథ్? అవును సార్. మంజునాథ్. ఊరు అన్వాల్ ఆదోని మండలం, కర్నూలు డిస్టిక్. అవును సార్. వాయుయంత్ర ఆయుష్ ఈ 3 కాంబినేషన్ చేశారు. అవును సార్. ఈ 3 కాంబినేషన్ చేసిన తర్వాత మీరు చేను ఏమి అబ్జర్వ్ చేశారు? అంటే ఇది ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మళ్ళీ బ్లాక్ ట్రిప్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎర్రనల్లి ట్రిప్స్, ఎర్రనల్లి, దోమ అంతా పూత లేకుండా సార్. ఫ్లవర్ ఉన్నది. ఎందుకంటే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది. ఆ ఫ్లవర్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ ట్రిప్స్ అన్ని కొత్త చిగురుకి వెళ్ళిపోయి చిగురు అంతా రెడ్గా అయిపోయి తినుకుంటూ వెళ్ళిపోతుంది. అవును సార్. సో మనకు చేను మొత్తం రెడ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ టైంలో వచ్చేసి వాయంత్రం ఆయుష్ చేశారు. అవును సార్. ఎలా ఉంది మీకు కొట్టిన తర్వాత? ఎట్లా వచ్చిన పూత వచ్చినట్టు సెట్ అవుతుంది సార్. మనకు బ్లాక్ ట్రిప్స్ కూడా ఎక్కడ లేవు సార్. ఇప్పుడు 99% ఎక్కడ వెతుకున్నా కూడా ఎక్కడ ఏ మొగ్గలో కూడా బ్లాక్ ట్రిప్స్ కూడా లేవు. చాలా క్లియర్గా ఉన్నాయి. వచ్చిన పూత వచ్చినట్టు కూడా సెట్ అవుతుంది, ఆల్రెడీ సెట్ అవుతుంది సార్. మనకు బ్లాక్ ట్రిప్స్ ఉంటాయండి, ఈ చిగురు అనేవి ఈ విధంగా ఉండవు. అవును సార్. ఈ చిగురు అనేది ఇంత గ్రీనిష్ గా, ఇంత హెల్తీగా ఉండవు. బ్లాక్ ట్రిప్స్ కొన్ని రెడ్గా అవుతాయి. ఎస్పెషల్ మనకు బ్లాక్ ట్రిప్స్ పడితే అది ఒకసారి చూపించండి, ఆ కొద్ది చిగురు దగ్గర చూపించండి. మనకు ఆ విధంగా వచ్చేసి చిగురులు బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయనుకోండి, ఆ చిగురు అనేది అటు రెడ్ కావడము, చిన్న ఆకులు, చిట్టి ఆకులు వస్తాయి. అది మెయిన్ వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్టెడ్ మొక్క అనమాట. అది ఇప్పుడు రికవర్ అవుతుంది. అది మనకు వచ్చే చిగురులు ఆ విధంగా ఉంటాయి, బ్లాక్ ట్రిప్స్ ఉంటాయి. ఇప్పుడు చిగురులు వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు చేను మొత్తానికి 99% ఇట్లా ఉన్నాయి కదన్నా, ఉన్నాయి సార్. క్లారిటీగా ఉన్నాయి. సార్. మనకు దగ్గర కనుపులు రావడము కూడా బాగున్నాయి, ఫ్లవరింగ్ కూడా బాగుంది. సో మన క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది? హైలైట్ ఉంది సార్. మనకు క్రాప్ సెట్టింగ్ కి బ్లాక్ ట్రిప్స్ సపరేట్ కొట్టాల్సిన అవసరం లేదు కదా? లేదు సార్, అవసరం లేదు. మీరు వాయంత్ర ఆశ చేసుకున్నారు అనుకోండి, బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి. నల్లి, పేను, దోమ, పురుగు కూడా కంట్రోల్ అయిపోయి క్రాప్ సెట్టింగ్ కూడా అవుతాయి. మనకు నల్లి, పేను, దోమ ఆటోమేటిక్ లేదనుకోండి, క్రాప్ సెట్టింగ్ ఆటోమేటిక్ అయిపోతుంది. అవును సార్. ఈ రోజుకి 8 రోజులు అయింది సార్. ఈ రోజుకి 8 రోజులు అయింది వాయంత్ర కొట్టి. అవును సార్. 8 రోజుల వరకు అసలు ఏ స్ప్రే చేయలేదు. ఓకే, కంటిన్యూ చేయండి, మీకు మంచి దిగుబడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా రేట్లు కూడా హైక్ అవుతున్నాయి. అవును సార్. కొద్దిగా పెరిగితే ఇంకా బాగుంటుంది. ఫార్మర్ కొద్దిగా సేఫ్టీలో ఉంటారు. 2 నెలల నుండి కొద్దిగా సఫర్ అవుతున్నారు కాబట్టి బ్లాక్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ఏంటంటే ఇది కంటిన్యూ చేసుకోండి. సో ఏంటంటే కెమికల్ స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఓన్లీ మనకు ఫ్లవర్ మీద మాత్రమే పడుతుంది. సైడ్ చూపించండి, మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మందు మనకు స్ప్రే చేసినప్పుడు కెమికల్ ఓన్లీ ఇక్కడ మాత్రమే పడుతుంది, ఇక్కడ పడుతుంది, ఆకుల మీద మాత్రమే పడుతుంది. సో అంత ఎఫెక్టెడ్గా పనిచేయ బ్లాక్ ట్రిప్స్ మీద. దాని తర్వాత ఏంటంటే మనకు వాయంత్ర స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్యూమిగేషన్ ఎఫెక్టెడ్. అంటే మనం ఇక్కడ స్ప్రే చేసినాం అనుకోండి, ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల ఏంటవుతుందంటే ఇక్కడ లోపల ఉన్న బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో అది మెయిన్గా మనకు ఆ బ్లాక్ ట్రిప్స్ మీద ఇంత ఎఫెక్టెడ్గా పనిచేయడానికి ఒకటి ఫ్యూమిగేషన్, అంటే ఆవిరి రూపం